ధాన్యంలో ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి. రోడ్డుపై ధాన్యం బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివార్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి సార్, తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రధానంగా ఈ వరుస ప్రమాదాలకు మాత్రం పెద్ద ఎత్తున ఇటు ప్రజలు మాత్రం పూర్తిగా భయపడుతున్న సందర్భం కనబడతా ఉంది. ఒకవైపు కర్నూలులో మనం మొన్ననే చూసాము, కర్నూలుకు సంబంధించి బస్సు ఘటనకు సంబంధించి క్షతగాత్రులు చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన నిన్న రీసెంట్ గా చేవెళ్లలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇటు ఆర్టీసీ బస్సు మిగతా టిప్పర్కి సంబంధించి రెండు ఢీకొని మిగతా చాలా మంది చనిపోయిన సందర్భం. ఈ రెండు ఘటనలు మరొక ముందే మరొక వైపు కరీంనగర్ జిల్లాకి సంబంధించి నిన్న రాత్రి పూర్తిగా ధాన్యం బస్తాలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దాదాపు ఆ ధాన్యం బస్తాలన్నీ కూడా పూర్తిగా రోడ్డు పైనే చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి. 15 మందికి కొంతమంది కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ 15 మందిని హుటాహుటిన సంఘటన స్థలానికి అక్కడున్న రూరల్ ఎస్ఐ కూడా చేరుకున్నారు. దాని తర్వాత అధికారులంతా కూడా అక్కడ చేరుకొని ఆ 15 మందిని మన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కూడా ప్రధానంగా అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆర్టీసీ డ్రైవరు నిద్రమత్తే కారణం అంటూ కూడా ఇక ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. వరలక్ష్మి. ప్రశాంత్, ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులోని 15 మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 మంది అందరూ కూడా సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎవరికి కూడా అంటే నామమాత్రపు గాయాలయ్యాయి. మొత్తానికైతే సీరియస్ ఇంజూర్ మాత్రం ఎవరికి కాలేదనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇంకా పూర్తిగా వారికి సంబంధించి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇప్పుడు మనకు పూర్తి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే వారంతా కూడా క్షేమంగానే ఉన్నారనేది కూడా ప్రధానంగా తెలుస్తున్న సమాచారం. వరలక్ష్మి. ఎస్ ప్రశాంత్, ఇన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కూడా దాదాపుగా 25 మంది చనిపోయారు. మళ్ళీ ఇవాళ ఇంకో ఘటన చోటు చేసుకుంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎస్ వరలక్ష్మి, మీరు అన్నట్టుగానే ఇటు రెండు రాష్ట్రాలలో మొన్న కావేరీ ఇన్సిడెంట్ చూసినా కానీ అదే కర్నూలుకు సంబంధించి ఇటు తెలంగాణ నిన్న చేవెళ్లకు సంబంధించి దాదాపు మీరు అన్నట్టుగా 22 మంది చనిపోయిన ఘటన మొత్తానికైతే తీవ్రంగా ఇటు రెండు రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. మొత్తానికైతే ఇటు ప్రధానమంత్రి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సీఎం అదేవిధంగా మొత్తానికి మంత్రులు తెలంగాణకు సంబంధించిన ప్రతి యావత్ సగటు వ్యక్తి కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసిన సందర్భం. మొత్తానికైతే ఆ ఘటన మరొక ముందే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్ ఎక్కాలి లేదంటే బస్సులలో ప్రయాణించాలంటేనే కూడా ఒక భయపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికైతే అధికారులు అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం అంటే ప్రజా నాయకులు కూడా దీనికి సంబంధించి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా నిన్న మనకు పొన్నం ప్రభాకర్ కూడా ప్రధానంగా ఆర్టీసీ నుండి అనేక చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ ఘటనలు పునరావృత్తిగా కాకుండా ఖచ్చితంగా చూసుకుంటాం అనేది కూడా ప్రధానంగా చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఈ ఘటనలు జరగకుండా ఇటు చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యం. ఒకవైపు రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి, రోడ్లను బాగు చేస్తేనే ఇట్లాంటి ప్రమాదాలు జరగవనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ఒక ప్రధానంగా వినిపిస్తున్న మాటగా చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.